ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్. అక్టోబర్ 25, 2025 శనివారం తెల్లవారుజామున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని బ్యాంక్ ఒక ప్రకటన విడుదల చేసింది. రేపు తెల్లవారుజామున 1 గంట 10 నిమిషాల నుంచి 2 గంటల 10 నిమిషాల వరకు యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి అనేక సేవలు దాదాపు 60 నిమిషాల పాటు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఎస్బీఐ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ప్రకటించింది. నిర్వహణ పూర్తయిన తర్వాత అన్ని సేవలు తెల్లవారుజామున 2 గంటల 10 నిమిషాలకు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఎస్బీఐ ప్రకటనలో ఏముందంటే, షెడ్యూల్ చేసిన నిర్వహణ కార్యకలాపాల కారణంగా 25/10/2025న ఉదయం 1 గంట 10 నిమిషాల నుంచి 2 గంటల 10 నిమిషాల వరకు యూపీఐ, ఐఎంపీఎస్, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ సేవలు ఉదయం 2 గంటల 10 నిమిషాలకు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ఎస్బీఐ కస్టమర్లు ఏటీఎం, యూపీఐ లైట్ సేవలను ఉపయోగించుకోవాలని బ్యాంక్ సలహా ఇచ్చింది. ఎస్బీఐ మొదట అక్టోబర్ 24న తెల్లవారుజామున 12 గంటల 15 నిమిషాల నుంచి 1 గంట వరకు నిర్వహణకు ప్రణాళిక వేసింది. కానీ తర్వాత దాన్ని అక్టోబర్ 25కి ఒక రోజు వాయిదా వేసింది. మీరు అక్టోబర్ 25 రాత్రి లావాదేవీ చేయవలసి వస్తే యూపీఐ లైట్ లేదా ఏటీఎంలను ఉపయోగించాలని సూచించారు. యూపీఐ లైట్ అంటే ఏంటి? యూపీఐ లైట్ అనేది డిజిటల్ వాలెట్ సర్వీస్. ఇది పిన్ నమోదు చేయకుండానే 1000 రూపాయల వరకు చిన్న లావాదేవీలను తక్షణమే పూర్తి చేయడానికి అనుమతిస్తుంది. ఎలా యాక్టివేట్ చేయాలి? BHIM ఎస్బీఐ పే యాప్ తెరిచి మీ వాలెట్ కు డబ్బును జోడించడానికి యూపీఐ లైట్ విభాగానికి వెళ్ళాలి. డబ్బు లోడ్ అయిన తర్వాత సేవ్ అయ్యి ఈ వాలెట్ లో జమ అవుతాయి. డీయాక్టివేట్ చేయవచ్చా? వినియోగదారుడు BHIM ఎస్బీఐ పే యాప్ ద్వారా దీన్ని ఎప్పుడైనా డీయాక్టివేట్ చేయవచ్చు. యూపీఐ లైట్ లావాదేవీలు బ్యాంక్ స్టేట్మెంట్లో కనిపిస్తాయా? ఈ లావాదేవీలు వాలెట్ నుంచి జరిగినవి కాబట్టి స్టేట్మెంట్లో వాలెట్ లోడ్ ఎంట్రీ మాత్రమే కనిపిస్తుంది. యూపీఐ లైట్ లావాదేవీ పరిమితి. ప్రతి లావాదేవీకి గరిష్టంగా 1000 రూపాయలు ఉంటుంది. ఒక రోజులో మొత్తం వినియోగం 10,000 వరకు ఉంటుంది. గరిష్ట వాలెట్ బ్యాలెన్స్ 5,000. బ్యాంక్ నిర్వహణ పనుల సమయంలో కస్టమర్లు భయపడవద్దని ఎస్బీఐ ప్రకటనలో పేర్కొంది.